టుడే మన టాపిక్ వచ్చేసి 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్నే మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. గమనించండి, ఫామ్ అయ్యే లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫామ్ అయ్యే లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మొదట ఫామ్ అయిన క్యాండిల్ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. గమనించండి, ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫామ్ అయ్యే లాంగ్ రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయ్యర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే మనకు మొదటి క్యాండిల్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్. అలాగే దాని తర్వాత రోజు మార్కెట్ అనేది అంటే రెండవ రోజు మార్కెట్ గమనించినట్లయితే ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. మొదట ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీలో మాత్రమే క్లోజ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ డే అంటే థర్డ్ డే గమనించినట్లయితే మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అలాగే ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ అవ్వాలి. అంటే థర్డ్ డే మార్కెట్ అనేది దాన్ని క్రాస్ చేసి క్లోజ్ అవ్వాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వ్యాలిడ్ 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఇవి జనరల్గా మనకు స్ట్రాంగ్ అప్వర్డ్ మూమెంట్లో ఫామ్ అవడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ అనేది అంటే ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ అనేది యాక్చువల్గా 3 వర్డ్స్తో ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్లో 3 క్యాండిల్స్ ఉంటాయి కాబట్టి మొదటిది 3. అలాగే క్యాండిల్స్ అనేవి ఇన్సైడ్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది సార్. గమనించండి. అలాగే ఈ ప్యాటర్న్ అనేది దేని సైన్ చేస్తుంది సార్? డౌన్ సైడ్ మూమెంట్ని సైన్ చేయడం జరుగుతుంది. అందుకని దీనికి 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని పేరు పెట్టడం జరిగింది. సో మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి 2 క్యాండిల్స్ వచ్చేసి ఒక బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అయి ఉండాలి. అలాగే థర్డ్ డే ఫామ్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బేరిష్ హరామీ మరియు ఈ బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ అనేవి చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈ వీడియో అనేది ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ ప్యాటర్న్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థం. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం ఈ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఏ ప్యాటర్న్ అయినా మనం ఐడెంటిఫై చేయాలంటే డైలీ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? గమనించినట్లయితే
ప్రీవియస్గా మనకు ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనం ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? టాటా మోటార్స్ డైలీ చార్ట్లో ఉన్నాము. ఇది ఎప్పుడు సార్? 2017. సో గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఫామ్ అయింది సార్. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. గమనించండి. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాం సార్. ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.